Wow, super. Thank you so much. So ఒక్కసారి గట్టిగా, so all of you clapping out. చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేసిన చిల్డ్రన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మన పోతల రమణ గారు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి అందరికీ. అంటే ఈ శుభ సందర్భంలో 2 విషయాలు మీతో పంచుకోవాలి అని ఇందాక మన కరస్పాండెంట్ గారు అందరినీ కూడా ఇక్కడ ఈ స్కూల్లో చదివి మంచి ఉద్యోగాలు చేసిన వాళ్ళందరూ కూడా సన్మానించుకున్నారు. అది ప్రత్యక్షంగా జరిగిన ప్రక్రియ. అలా కాకుండా కొంతమంది పరోక్షంగా కూడా ఈ స్కూల్ ద్వారా నానాజీ గారి ద్వారా
ట్యూషన్లో చదివి మంచి ఉద్యోగాలు సాధించడం వల్ల మా కుటుంబంలోంచి 3 పిల్లలు ఉన్నారు. చక్కగా అగ్గర పిల్లల్ని హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ ఇక్కడ తీసుకుని రావడం, నాన్నజీ గారి దగ్గరికి ట్యూషన్కి పంపించి చదివించడము, ఆ రకంగా 3 కూడా చక్కగా రెసిడెన్షియల్ స్కూల్లో సీట్లు రావడం, ఈరోజు 3 కూడా ఉద్యోగాల్లో స్థిరపడి చక్కని లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. దానికి నాన్నజీ గారు పరోక్షంగా కూడా చాలా కృషి ఉంది అనుకోతల బ్యాక్గ్రౌండ్. సో ఇది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే కేస్ స్టడీస్ మనం ఎక్కడో తుని, నర్సీపట్నం, వైజాగ్ అని రకరకాల ఆస్తులతో మనం అక్కడ చదివించడానికి ప్రయత్నం చేస్తాము. అంతకన్నా మన స్కూల్లోనే, మన దగ్గరలోనే మంచి స్కూల్ ఉందని మీరందరూ గమనించండి. ఇలాంటి క్లైమేటు, ఇలాంటి కల్చరల్ యాక్టివిటీసు, ఇలాంటి ఎడ్యుకేషన్ అనేది అక్కడికన్నా ఇక్కడే మెరుగుగా మన దగ్గర, మన ఊర్లోనే దొరుకుతుందని ఒకసారి మీరు అందరూ గుర్తు చేయాలని నేను ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ సైన్ ఎలాగే సో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి 3rd క్లాస్ నుంచి 4th క్లాస్ నుంచి